ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। భగవంతుడు శోక నివృత్తి ఏ రకంగా లభిస్తుంది అనే దాన్ని వివరిస్తూ ఉన్నారు. నేను ఆత్మ ఆనంద స్వరూపం నేను అని తెలుసుకున్నప్పుడు మాత్రమే శోక నివృత్తి లభిస్తుంది. మరి ఏ రకంగా చేయగలం? పూర్వ శ్లోకంలో చూసాము, ఆత్మ అనాత్మ వివేకం చేయాలి. ఆ ఆత్మ అనాత్మ వివేకం దేహ ఇంద్రియాలు ఇవేవి కూడా నేను కాదు, ఎప్పుడూ కూడా మార్పు లేనటువంటి ఆత్మని నేను అని. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, సరే నీవు ఆత్మగా కాకుండా అనాత్మగానే భావించు, దేహంగానే భావించు, అయినప్పటికీ కూడా నువ్వు శోకించకూడదు. ఏ రకంగా అని అంటే చెబుతున్నా. 27 శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఏదైతే జన్మించిందో, దేనికైతే జన్మ అనేది ఉందో దానికి మరణం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ధ్రువం అంటే నిశ్చయం అని, నిశ్చయంగా చెబుతున్నారు. జన్మ అనేది ఉంటే మరణం అనేది ఉంటుంది. జన్మ మృతస్య చ జన్మ ధ్రువం, మరణం ఉన్నదానికి జన్మ కూడా ఉంటుంది. ఇది కూడా నిశ్చయం. జన్మ ఉన్నదానికి మరణం ఉంటుంది, మరణం ఉన్నదానికి జన్మ ఉంటుంది. తస్మాత్, అందువలన దీనిని పరిష్కరించలేవు, దీనికి వేరొక పరిష్కారం అనేటటువంటిది లేదు. అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి, అందువలన నీవు దుఃఖించడానికి అర్హుడివి కాదు. ఏ దేహమైతే చనిపోతుంది అని భావిస్తూ ఉన్నావో, ఏ దేహాన్నైతే చంపుతున్నాను అని భావిస్తూ ఉన్నావో, ఆ దేహం అనేటటువంటిది జనన మరణాలను కలిగి ఉంది. జననం ఉంది కాబట్టి మరణం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నీవు భావించినా భావించకపోయినా దేహం అన్న తర్వాత జననం మరణం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇది జన్మించింది కాబట్టి. మరణించింది అలాగే ఉంటుందా అనంటే లేదు, మళ్ళీ దానికి కూడా జన్మ అనేటువంటిది ఉంటుంది. ఇందులో మనం చేసే పరిహారం ఏమీ లేనప్పుడు దీనికి దుఃఖించడం దేనికి? దుఃఖించినంత మాత్రాన దేహానికి మరణం లేకుండా పోదు, మరణించినది జన్మించకుండా ఉండదు. ఇది ఎలా ఉంది అని అంటే, చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. కోతి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు ఆ ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చినంత మాత్రాన తల్లి ఎలా ఓదారుస్తుంది? నువ్వు ఏడ్చినంత మాత్రాన ఆ కోతి ఐస్ క్రీమ్ ఇస్తుందా? ఇచ్చినట్టు నువ్వు తింటావా? పోయిన ఐస్ క్రీమ్ తిరిగి వస్తుందా? రాదు. అలాగే ఇక్కడ కూడా దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే దాంట్లో ఎటువంటి మార్పు అనేటువంటిది మనం చేయలేం కాబట్టి. అర్జున, దుఃఖం అనేటటువంటిది ఉండకూడదు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. మనం కూడాను దేనికి దుఃఖించవలసిన అవసరం లేదు. మనం ఆనంద స్వరూపం, నిత్య ఆనంద స్వరూపులం మనం. ఆ ఆనందం నాలోనే ఉంది. దుఃఖం అనేటువంటిది కేవలం వస్తూ పోతూ ఉండేటటువంటిది మాత్రమే. ఆగమాపాయిత్వం. రజ్జు యందు తాడు యందు నేను ఒక్కోసారి
పాముని చూస్తున్నాను, ఒక్కోసారి పూలదండని చూస్తున్నాను, ఒక్కోసారి కర్రను చూస్తున్నాను, ఇంకోసారి భూచిత్రాన్ని చూస్తూ ఉన్నాను. అలాగే ఆత్మ ఆనంద స్వరూపమైన నాయందు ఈ జనన మరణాలు వీటన్నింటిని కూడా లేకపోయినా కూడా ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇవేవి కూడా లేవు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.